మనిషి ఆకాశంలో ఎగిరే కల నిజం చేసినది విమానం. కాని ఒకటి తెలుసా, ఈ భారీ విమానం గాల్లో ఎలా ఎగరగలుగుతుంది? విమానం ఇంజన్ లోపల ఏం జరుగుతుందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈరోజు మనం విమానం ఇంజన్ యొక్క రహస్యాన్ని తెలుసుకుందాం. అందుకనే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడే అవర్ ఎపిసోడ్. ముందుగా ఒక సింపుల్ కాన్సెప్ట్. న్యూటన్ 3వ నియమం ప్రకారం ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. విమాన ఇంజిన్ వెనక వైపు గాలిని వేగంగా పంపితే ఆ బలానికి ప్రతిక్రియగా విమానం ముందుకు దూసుకుపోతుంది. కాని ఇంత భారీ గాలిని ఎలా ముందుకు నెట్టుతుంది? దానికి ఇంజిన్లో జరిగే ప్రతి దశ కారణం. విమానాలలో ప్రధానంగా జెట్ ఇంజిన్, టర్బోఫాన్ ఇంజిన్, టర్బోప్రాప్ ఇంజిన్ వాడతారు. ఇందులో టర్బోఫాన్ ఇంజిన్ పెద్ద విమానాల్లో ఎక్కువగా వాడతారు. ఒక జెట్ ఇంజిన్లో 4 ముఖ్యమైన దశలు ఉంటాయి. 1. ఇంటేక్, ఇక్కడ బయటి గాలి లోపలికి వస్తుంది. 2. కంప్రెసర్, లోపలికి వచ్చిన గాలిని బలంగా ఒత్తిడి చేస్తుంది. గాలి తక్కువ స్థలంలో ఎక్కువగా ఉండి అధిక దృక్కణం పెరుగుతుంది. 3. కంబషన్ ఛాంబర్, ఇక్కడ గాలితో పాటు ఫ్యూయల్ని కలిపి వెలిగిస్తారు. దీంతో గాలి వేడిగా మారి విస్తరించి వేగం పెరుగుతుంది. 4. టర్బైన్, వేగంగా వెళ్లే వేడిగాలి టర్బైన్ను తిప్పుతుంది. ఇది కంప్రెసర్కు పవర్ ఇస్తుంది. 5. ఎగ్జాస్ట్, తరువాత వేడి వేగమైన గాలి వెనకవైపు బయటికి వెళ్లి ముందుకు నెట్టుతుంది. దీనివల్ల విమానానికి ముందుకు వెళ్లే బలం లభిస్తుంది. టర్బోఫాన్ ఇంజిన్లో పెద్ద ఫ్యాన్ ఉంటుంది. ఇది ఎక్కువ గాలిని వెనకవైపు నెట్టివేస్తుంది. దీనివల్ల తక్కువ ఇంధన వ్యయం, తక్కువ శబ్దంతో అధికంగా ముందుకు నెట్టుతుంది. పెద్ద విమానాలు తక్కువ వేగంతో ఎక్కువ మంది ప్రయాణికులతో గాల్లో ఎగరడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ విమానం ఇంజిన్లో ఏవియేషన్ ఫ్యూయల్ వాడతారు. ఇది ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. తక్కువ ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు లేకుండా పనితీరును మెరుగ్గా ఉంచుతుంది. ఇంధనం, గాలి కలిసినప్పుడు దానికి అగ్ని పెట్టడం వల్ల ఎక్కువ వేడి, విస్తరణ వస్తుంది. దీనివల్ల గాలి వేగంగా వెనకవైపు వెళ్తుంది. సింపుల్గా చెప్పాలంటే, గాలి లోపలికి వచ్చి ఒత్తిడి పెరిగి వేడి వల్ల వేగం పెరిగి వెనకవైపు బయటకు వేగంగా వెళ్లడం ద్వారా విమానానికి ముందుకు నెట్టుతుంది. ఇది న్యూటన్ 3వ నియమం కారణంగా జరుగుతుంది. విమానాన్ని లిఫ్ట్ చేయడానికి ఫ్లైట్స్కి ముందుకు నెట్టడం అవసరమవుతుంది. ఇంజన్ ముందుకు నెట్టుతుంది. వేగం పెరిగితే విమానం రెక్కలపై గాలి వేగం పెరిగి లిఫ్ట్ వస్తుంది. తక్కువ వేగంలో లిఫ్ట్ తక్కువగా ఉంటే ఇంజన్ వేగం పెంచి ముందుకు నెట్టుతుంది. ఇలా ఒక పెద్ద విమానం గాల్లో ఎగరడానికి విమానం ఇంజిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇంటేక్, కంప్రెసర్, కంబస్షన్, టర్బైన్, ఎగ్జాస్ట్, ఈ దశలు కలిసి ఒక అద్భుతమైన సాంకేతికతను సృష్టించాయి. ఇప్పుడు మీరు విమానం ఎగురుతున్నప్పుడు ఆ ఇంజిన్లో ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదా. ఇలాంటి సైన్స్ మరియు టెక్నాలజీ సీక్రెట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. జై హింద్.